ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను, ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవాకు స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నీ బలిపీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి, అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని, కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు, వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబవళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజు చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాద స్థలములను మహిమపరచెదను. నిన్ను బాధించువారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టియు, నీవు ద్వేషించబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుటలేదు. నేను నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు, బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడుననియు నీకు తెలియబడునట్లు, నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమగును, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేనే తగిన కాలమున మీ కార్యమును త్వరపెట్టుదును. ఈ వాక్యమును దేవుడు దీవించి మన జీవితాలలో ఫలింపజేయునుగాక. ఆమేన్.